హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టెక్ T20. ఈరోజు మనం డైలీ యూజ్ చేసే తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆమె వస్తే నా వద్దకి రమ్మని చెప్పు. ఆమె వస్తే నా వద్దకి రమ్మని చెప్పు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఇఫ్ షీ కమ్స్ టెల్ హర్ టు కమ్ టు మీ. ఇఫ్ షీ కమ్స్ టెల్ హర్ టు కమ్ టు మీ. ఆమె వస్తే నా వద్దకి రమ్మని చెప్పు. ఇఫ్ షీ కమ్స్ టెల్ హర్ టు కమ్ టు మీ. నెక్స్ట్ వన్ ఈజ్ పిల్లలతో పనులు చేయించడం చట్టరీత్యా నేరం. పిల్లలతో పనులు చేయించడం చట్టరీత్యా నేరం అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ ఏ క్రైమ్ టు మేక్ చిల్డ్రన్స్ డూ చోర్స్. ఇట్ ఈజ్ ఏ క్రైమ్ టు మేక్ చిల్డ్రన్ డూ చోర్స్. పిల్లలతో పనులు చేయించడం చట్టరీత్యా నేరం. ఇట్ ఈజ్ ఏ క్రైమ్ టు మేక్ చిల్డ్రన్ డూ చోర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇప్పుడు వర్షం కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వర్షం కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడానికి ఇంగ్లీష్లో నౌ పీపుల్ ఆర్ ఫేసింగ్ సెవెరల్ ప్రాబ్లమ్స్ డ్యూ టు రెయిన్. నౌ పీపుల్ ఆర్ ఫేసింగ్ సెవెరల్ ప్రాబ్లమ్స్ డ్యూ టు రెయిన్. ఇప్పుడు వర్షం కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడానికి ఇంగ్లీష్లో నౌ పీపుల్స్ ఆర్ ఫేసింగ్ సెవెరల్ ప్రాబ్లమ్ డ్యూ టు రెయిన్. నౌ పీపుల్ ఆర్ ఫేసింగ్ సెవెరల్ ప్రాబ్లమ్ డ్యూ టు రెయిన్. నెక్స్ట్ వన్ ఈజ్ వర్షం కారణంగా ప్రజలు జ్వరం బారిన పడుతున్నారు. వర్షం కారణంగా ప్రజలు జ్వరం బారిన పడుతున్నారు అని చెప్పడానికి ఇంగ్లీష్లో పీపుల్ ఆర్ గెట్టింగ్ ఫీవర్ డ్యూ టు రెయిన్. పీపుల్ ఆర్ గెట్టింగ్ ఫీవర్ డ్యూ టు రెయిన్. వర్షం కారణంగా ప్రజలు జ్వరం బారిన పడుతున్నారు. పీపుల్ ఆర్ గెట్టింగ్ ఫీవర్ డ్యూ టు రెయిన్. పీపుల్ ఆర్ గెటింగ్ ఫీవర్ డ్యూ టు రెయిన్. నెక్స్ట్ వన్ ఈజ్ రాజకీయ నాయకుల చేతిలో ప్రజలు నష్టపోతున్నారు. రాజకీయ నాయకుల చేతిలో ప్రజలు నష్టపోతున్నారు అని చెప్పిన ఇంగ్లీష్లో పీపుల్ ఆర్ సఫరింగ్ ఎ లాట్ అట్ ద హ్యాండ్స్ ఆఫ్ పొలిటీషియన్స్. పీపుల్ ఆర్ సఫరింగ్ ఎ లాట్ అట్ ద హ్యాండ్స్ ఆఫ్ పొలిటీషియన్స్. రాజకీయ నాయకుల చేతిలో ప్రజలు చాలా నష్టపోతున్నారు. People are suffering a lot at the hands of politicians. People are suffering a lot at the hands of politicians. Next one is ఆ పాప వాళ్ళతో వెళ్తాను అంటూ ఏడుస్తుంది. ఆ పాప వాళ్ళతో వెళ్తాను అంటూ ఏడుస్తుంది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ది చైల్డ్ క్రైస్ సేయింగ్ షీ విల్ గో విత్ దెమ్. ది చైల్డ్ క్రైస్ సేయింగ్ షీ విల్ గో విత్ దెమ్. ఆ పాప వాళ్ళతో వెళ్తాను అంటూ ఏడుస్తుంది. ది చైల్డ్ క్రైస్ సేయింగ్ షీ విల్ గో విత్ దెమ్. నెక్స్ట్ వన్ ఈజ్ అతను నాతో వస్తా అని చెప్పి ఇంకా రాలేదు. అతను నాతో వస్తా అని చెప్పి ఇంకా రాలేదు అని చెప్పడం ఇంగ్లీష్లో ఈ సెడ్ హీ వుడ్ కమ్ విత్ మీ బట్ హీ హజంట్ కమ్ ఎట్. ఈ సెడ్ హీ వుడ్ కమ్ విత్ మీ బట్ హీ హజంట్ కమ్ ఎట్. అతను నాతో వస్తానని చెప్పి ఇంకా రాలేదు. ఈ సెడ్ హీ వుడ్ కమ్ విత్ మీ బట్ హీ హజంట్ కమ్ ఎట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎవరిని అడిగి నువ్వు అక్కడికి వెళ్ళావు. ఎవరిని అడిగి నువ్వు అక్కడికి వెళ్ళావు అని చెప్పిన ఇంగ్లీష్లో హూ ఆస్క్డ్ యూ టు గో దేర్. హూ ఆస్క్డ్ యూ టు గో దేర్. ఎవరిని అడిగి నువ్వు అక్కడికి వెళ్ళావు. హూ ఆస్క్డ్ యూ టు గో దేర్. నెక్స్ట్ వన్ ఈజ్ అతన్ని పంపే ముందు నువ్వు నాకు చెప్పవలసింది. అతన్ని పంపే ముందు నువ్వు నాకు చెప్పవలసింది అని చెప్పడానికి ఇంగ్లీష్లో యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ బిఫోర్ సెండింగ్ హిమ్. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ బిఫోర్ సెండింగ్ హిమ్. అతన్ని పంపే ముందు నువ్వు నాకు చెప్పవలసింది. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ బిఫోర్ సెండింగ్ హిమ్. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ బిఫోర్ సెండింగ్ హిమ్. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఎందుకు అప్పు చేసావో నాకు తెలియాలి. నువ్వు
ఎందుకు అప్పు చేశావో నాకు తెలియాలి అని చెప్పండి ఇంగ్లీష్లో. ఐ నీడ్ టు నో వై యూ టుక్ అవుట్ ద లోన్. ఐ నీడ్ టు నో వై యూ టుక్ అవుట్ ద లోన్. నువ్వు ఎందుకు అప్పు చేసావో నాకు తెలియాలి. ఐ నీడ్ టు నో వై యూ టుక్ అవుట్ ద లోన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎవరిని అడిగి సభను నిర్వహించారు. ఎవరిని అడిగి సభను నిర్వహించారు అని చెప్పండి ఇంగ్లీష్లో. హూ వాజ్ ఆస్క్డ్ టు ఆర్గనైజ్ ద మీటింగ్. హూ వాజ్ ఆస్క్డ్ టు ఆర్గనైజ్ ద మీటింగ్. ఎవరిని అడిగి సభను నిర్వహించారు. హూ వాజ్ ఆస్క్డ్ టు ఆర్గనైజ్ ద మీటింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఆమెకు డబ్బులు ఇవ్వాలని ఆమె చెప్పింది. నువ్వు ఆమెకు డబ్బులు ఇవ్వాలని ఆమె చెప్పింది. నువ్వు ఆమెకు డబ్బు ఇవ్వాలని ఆమె చెప్పింది అని చెప్పింది ఇంగ్లీష్లో. షీ సెడ్ యూ షుడ్ గివ్ హెర్ మనీ. షీ సెడ్ యూ షుడ్ గివ్ హెర్ మనీ. నువ్వు ఆమెకు డబ్బులు ఇవ్వాలని ఆమె చెప్పింది. షీ సెడ్ యూ షుడ్ గివ్ హెర్ మనీ. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు ఎవరు చెప్పారు ఆమె వద్ద డబ్బు తీసుకోమని. నీకు ఎవరు చెప్పారు ఆమె వద్ద డబ్బు తీసుకోమని అని చెప్పండి నీకు ఇంగ్లీష్లో. హూ టోల్డ్ టు యూ టేక్ మనీ ఫ్రమ్ హెర్. హూ టోల్డ్ టు యూ టేక్ మనీ ఫ్రమ్ హెర్. నీకు ఎవరు చెప్పారు ఆమె వద్ద డబ్బు తీసుకోమని. హూ టోల్డ్ టు యూ టేక్ మనీ ఫ్రమ్ హెర్. హూ టోల్డ్ టు యూ టేక్ మనీ ఫ్రమ్ హెర్. నెక్స్ట్ వన్ ఈజ్ తెలుగులో మీకు నచ్చిన బిగ్ బాస్ విన్నర్ ఎవరు. తెలుగులో మీకు నచ్చిన బిగ్ బాస్ విన్నర్ ఎవరు అని చెప్పండి ఇంగ్లీష్లో. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ బిగ్ బాస్ విన్నర్ ఇన్ తెలుగు. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ బిగ్ బాస్ విన్నర్ ఇన్ తెలుగు. తెలుగులో మీకు నచ్చిన బిగ్ బాస్ విన్నర్ ఎవరు అని చెప్పండి ఇంగ్లీష్లో. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ బిగ్ బాస్ విన్నర్ ఇన్ తెలుగు. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ బిగ్ బాస్ విన్నర్ ఇన్ తెలుగు. నెక్స్ట్ వన్ ఈజ్ నేను రోజంతా వెతికాను నీ కోసం నువ్వు కనిపించడం లేదు. నేను రోజంతా వెతికాను నీ కోసం నువ్వు కనిపించలేదు అని చెప్పండి ఇంగ్లీష్లో. ఐ సర్చ్డ్ ఆల్ డే ఫర్ యూ బట్ యూ వరంట్ దేర్. ఐ సర్చ్డ్ ఆల్ డే ఫర్ యూ బట్ యూ వరంట్ దేర్. నేను రోజంతా వెతికాను నీ కోసం నువ్వు కనిపించలేదు. ఐ సర్చ్డ్ ఆల్ డే ఫర్ యూ బట్ యూ వరంట్ దేర్. ఐ సర్చ్డ్ ఆల్ డే ఫర్ యూ but you weren't there. If you like this video, please like, comment, share and subscribe. అలాగే నా ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.